వైసీపీ గజ్జి దొంగలే శ్రీవారి సొత్తు దోచుకున్నారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. 100 కోట్లు పరకామణి దొంగ వెనుక వైసీపీ నేతలున్నారని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందన్నారు. అరాచకం పెచ్చిరిల్లిందని చెప్పారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారని లోకేష్ మండిపడ్డారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతో పాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకున్నారని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తును వదలలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని ఆరోపించారు. కోట్ల సొత్తును కొల్లగొట్టారని ట్విట్టర్లో తెలిపారు. ఇందులో వాటాలను తిరుపతిలో భూమన్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారని పేర్కొన్నారు. గుడిలో హుండీని దోచిన ఆ గత పాలకుడు జగన్ గ్యాంగ్ పాపం పండిందన్నారు. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారని ట్విట్టర్లో మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.